ఇందాక తమన్ అన్నట్టు రోజుకి కొన్ని వందల మందికి మనం థ్యాంక్స్ చెప్తాం, కానీ థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు వచ్చే ఆనందం ఏదైతే ఉందో అది ఎంత గొప్పగా ఉంటుందో ఈ సినిమా అంత గొప్పగా ఉంది. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను ఫీలింగ్ వచ్చింది. దిల్ రాజు గారి టేస్ట్ మనందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు కూడా ఆయన టచ్ లేకుండా ఏ సినిమా చేయరు. ఈ సినిమాలో కూడా ఆ టచ్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన చేసిన ఫస్ట్ సినిమాకి మేమందరం కలిసి పనిచేసాము. అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఫ్రమ్ ద డే వన్. అండ్ నాకు బాగా నచ్చింది పీసీ గారి వర్క్. అసలు ఫోటోగ్రఫీ అల్టిమేట్గా ఉంది. అలాగే మా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హిజ్ రెగ్యులర్ బ్యాక్గ్రౌండ్స్. ఎంత అంటే సినిమా లోపలికి తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు తన బ్యాక్గ్రౌండ్తో. యా, అండ్ ఆల్సో ఐ లైక్ ది వే ఆఫ్ టెలింగ్ ది స్టోరీ. ఆ స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ విక్రమ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూసేటప్పుడు ఈ సినిమా కూడా అంతే హ్యాపీగా అనిపించింది. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ హవ్ సీన్ బిఫోర్ ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. థ్యాంక్స్ ఫర్ డెడికేటింగ్ దిస్ మూవీ టు అస్. ఇంకో విషయం నేను థ్యాంక్ యూ చెప్పాలంటే నా లైఫ్లో ఇద్దరు ముగ్గురు చెప్పాలి. దాంట్లో ఫస్ట్ మా గురు గారు తేజ గారు, అండ్ నెక్స్ట్ ఆర్పి గారు. ఎందుకంటే జయం సినిమాలో రాండ్రా ఎంత పెద్ద పెట్టేదో మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఆఫ్టర్ 20 years నా మార్చిలో మళ్ళీ సాంగ్ పెట్టాను, చిన్న బిట్ పెట్టాను. మీ బిట్టు వల్లే ఆ సాంగ్ అంత హిట్ అయింది. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత దిల్